హాయ్ ఆల్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్నీ ద్వారకాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ద్వారకా చూడడానికి మొత్తం 2 days టైం పడుతుంది. అయితే ద్వారకలో చూడాల్సినవి ద్వారకాధీశ్ గుడి, మెయిన్ టెంపుల్, తర్వాత సుధామ సేతు అంటే బ్రిడ్జ్ లాగా ఉంటుంది, వాకింగ్ చేసే బ్రిడ్జ్. సుధామ సేతు బ్యాక్గ్రౌండ్ కనపడుతున్నాయి ఫోటోలు, అదే. తర్వాత శ్రీ లక్ష్మీనారాయణాధర్ గుడి, పాండవ గుండాలు అంటే నీటి బావులు అవి. తర్వాత గోమతి నది, సంధ్యాహారతి ఉంటుంది సాయంత్రం పూట, అది కూడా చూడొచ్చు. గోమటి హాట్ ఒకటి ఉంటుంది, దాంట్లో స్నానాలు చేయొచ్చు మనం, చాలా నీట్గా ఉంటాయి వాటరు. తర్వాత సముద్రనారాయణ గుడి, తర్వాత చక్రనారాయణ గుడి, బదకేశ్వర గుడి, ఈ సముద్రం మధ్యలో ఉంటుంది ఈ బదకేశ్వర గుడి అనేది. ఇవన్నీ కూడా ద్వారకాలో చూడాల్సిన ప్రదేశాలు. ఇవన్నీ విజిట్ చేయడానికి మనం అన్ని సైట్ సీయింగ్ చూడడానికి సుమారు 1.5 days ఇది అయిపోతుంది. ద్వారకాధీశ్ మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్న సుధామ సేతు కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత ఇలా 4-wheeler బైక్ రైడింగ్స్ ఉంటాయి. ఇవి రైడ్ చేయొచ్చు రెంట్ పర్పస్ తీసుకొని. ఇవి ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ ఈ దాటిన తర్వాతనే కూడా పాండవ గుండాలని ఉంటాయి, అవి బావులు, నీటి బావులు ఉంటాయి. ఈ ఫోటోలో కనబడుతున్న బ్యాక్ సైడ్ ఉన్న బీచ్ సముద్రనారాయణ టెంపుల్ దగ్గర ఉన్న బీచ్. ఇది మెయిన్ టెంపుల్కి నియరెస్ట్ ఉంటుంది, సుమారు ఒక 1/2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్న నది గోమతి నది. ఇది మెయిన్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ గోమతి నదిలో నీళ్లు చాలా నీట్గా ఉంటాయి, ఇందులో స్నానాలు చేయొచ్చు. ఈ నీరు మొత్తం కూడా ఉప్పుగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సముద్రంలో సంగమం అవ్వటం మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది, కాబట్టి ఆ సముద్రంలోని ఉప్పు నీరంతా కూడా దీంట్లో కలుస్తుంది, కాబట్టి ఈ నది మొత్తం కూడా ఉప్పు నీరుతోనే ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కనుక ఈ డే 1లోనే మొత్తం ఈ ద్వారకలో ఉన్న అన్ని టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మళ్ళీ బేట్ ద్వారకాకి వెళ్ళి బేట్ ద్వారకా కవర్ చేసుకోవచ్చు. మొత్తం మీద 2 daysలో మీరు కంప్లీట్గా ఈ ద్వారకా ట్రిప్ కవర్ చేయొచ్చు మొత్తం.
ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్న గుడి సముద్రనారాయణ గుడి. ఈ ద్వారకాధీశుని మెయిన్ టెంపుల్లోకి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. మామూలుగా ప్యాంట్ షర్ట్లో వెళ్ళినా కూడా అలౌ చేస్తున్నారు. ఈ ఫార్మల్ డ్రెస్సెస్లో కూడా వెళ్ళినా కూడా ఏం పర్లేదు, దర్శనం చేసుకోవచ్చు, గుడిలోకి ఎంటర్ చేస్తారు. బట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం నాట్ అలౌడ్. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారు ఉదయం పూట తెల్లవారుజాము 3 గంటలకి వరంగల్ స్టేషన్ నుంచి ట్రైన్ ఉంటుందండి. పూరి ఓకా స్పెషల్ ఎక్స్ప్రెస్. అది 32 గంటలు జర్నీ చేయాల్సి ఉంటుంది ట్రైన్లో. మాకు ఇక్కడ రూమ్స్ స్వామి నారాయణ ధాము ఈ మెయిన్ టెంపుల్కి సుమారు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో దొరికినాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి రూమ్స్ కూడా. కాకపోతే ఒక 1.5 కిలోమీటర్ సుమారు 1 కిలోమీటర్ సుమారు తేడా ఉంటుంది. మీకు టెంపుల్కి నియరెస్ట్లో కూడా దొరికితే కానీ కొంచెం బడ్జెట్ బట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మీరు. ఈ వీడియో మొత్తం కూడా ద్వారకాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు. నెక్స్ట్ బేట్ ద్వారకా వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్.